బ్యాంకర్‌కు, లోన్ టేకర్‌కు మధ్య పారదర్శకత కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. క్లయింట్ లేకుండానే బంగారానికి విలువ కట్టడం, లోన్ డబ్బులు చెల్లించకపోతే బంగారాన్ని వేలం వేసే ఇబ్బందులకు ఇవి చెక్ పెడతాయి. కొత్త నిబంధనలివే. తాకట్టు పెట్టే బంగారంపై గరిష్టంగా 75% లోన్ ఇస్తారు. కోవిడ్ సమయంలో దీన్ని 80%కి పెంచారు. మళ్ళీ ఇప్పుడు 5% తగ్గించారు. నగలు కొన్న సమయంలో పొందిన రసీదు ఉండాలి. లేదంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. బంగారు నగలు, ఆభరణాలు, ప్రభుత్వ బ్యాంకులు అమ్మిన బంగారు నాణాలకు మాత్రమే లోన్ ఇస్తారు. స్వచ్ఛత ఆధారంగా వెండి నగలకు కూడా లోన్ మంజూరు చేస్తారు. ఒక వ్యక్తి కిలోకి మించి తాకట్టు పెట్టకూడదు. బంగారు నగల స్వచ్ఛత, బరువును ధృవీకరిస్తూ బ్యాంకు సీలు, సంతకంతో కూడిన పత్రాన్ని బ్యాంకర్ లోన్ టేకర్కు ఇవ్వాలి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. లోన్ను 12 నెలల లోపు తిరిగి చెల్లించాలి. రుణ ఒప్పంద పత్రంలో బంగారు నగల వివరాలు, చెల్లింపు గడువు, వేలం ప్రక్రియ స్పష్టంగా వివరించాలి. లోన్ డబ్బు చెల్లించిన 7 పని దినాల్లోగా బ్యాంకర్ నగలను లోన్ టేకర్కు తిరిగి చెల్లించాలి. ఆలస్యమైతే రోజుకు 5,000 చొప్పున బ్యాంకర్ రుణగ్రహీతకు చెల్లించాల్సి ఉంటుంది.